హరే కృష్ణ. కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలి అని అంటారు కదా. అసలు ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం వెనుక ఉన్న అర్థం ఏంటి, అందులోని పరమార్థం ఏంటి, అసలు ఎందుకు కార్తీక మాసంలో ఒక్కసారైనా వనభోజనం చేయాలి అని అంటారు, ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేయడం, ఉసిరికాయ పచ్చడి తినడం ప్రధానమైన నియమంగా చెబుతారు. ఉసిరికి కార్తీక మాసానికి ఉన్న పవిత్ర సంబంధం గురించి మన పురాణాలు అనేక రకాలుగా వివరిస్తున్నాయి. పెద్దలు చెప్తున్న ప్రకారం కార్తీక మాసంలో వనభోజనాలు తప్పనిసరిగా చేయాలి. అది కూడా ఉసిరి వనంలో లేదా ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయాలి. ఉసిరి చెట్టు, మారేడు చెట్టు రెండూ ఉన్న చోట వనభోజనాలు చేస్తే మరీ మంచిది, పుణ్యప్రదం, ఇంకా ఆరోగ్యం కూడా. వనంలో భోజనం చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య విధానంలో చెప్పబడింది. ఉసిరి చెట్టుని ధాత్రి వృక్షం, ఆమ్లక వృక్షం అని కూడా అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రి వృక్షాల నీడలో ఇతర వృక్షాల నడుమున అరటి ఆకుల్లో గాని పనస ఆకుల్లో గాని భోజనం చేస్తే అశ్వమేధ యాగఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సూత మహర్షి మునులందరితో కలిసి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో వర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడలో యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది. అయితే ఈ వనభోజనాల సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటి? వనభోజనాలు ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలిసి వనభోజనాలను చేయాలి. ఈ ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసే వారిని చూడటానికి యముడికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయని ఒక భావన ఉంది. ఉసిరి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి. ఉసిరి చెట్టుకు 8 వైపులా 8 దీపాలు పెట్టి 8 ప్రదక్షిణలు చేయాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయాలని కూడా పెద్దలు అంటూ ఉంటారు. వనభోజనం అంటే అరణ్యంలో ఉన్న వృక్షాల దగ్గరకు వెళ్ళి భోజనం చేయడాన్ని వనభోజనం అంటారు. దీని వెనుక ఒక పరమార్థం ఉంది. ప్రకృతి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, అదేవిధంగా ఉపద్రవాలు కూడా కలుగజేస్తుంది. ఈ ఉపద్రవాల నుంచి తప్పించమని మనం కనీసం ఏడాదికి ఒక్కసారైనా ప్రకృతిని కోరుకోవాలి. దీనికి వనం కన్నా మంచి ప్రదేశం ఏముంటుంది? వనము మరియు అన్నము ఈ రెండు కూడా పరబ్రహ్మ స్వరూపాలే. కార్తీక మాసంలో వనభోజనాలు పెడతారు. దీనికి వేదాంతంలో మరో అర్థం కూడా చెప్తారు. వనం అంటే పరబ్రహ్మం, అన్నం కూడా పరబ్రహ్మమే. అందుకే ఈ రెండింటిని ఒకే దగ్గర చేర్చి ఆరాధించడంలోని పరమార్థమే వనభోజనాలు అని చెబుతారు. ప్రశాంతమైన వాతావరణంలో భగవదారాధన చేస్తుంటే ఆ అనుభూతే వేరు కదా. అంతేకాకుండా వనభోజనాలు మనుషుల మానసిక ఒత్తిడుల నుండి దూరంగా ఉంచుతాయి. బంధువులతో, మిత్రులతో ఆత్మీయ సంబంధాలను పెంచుతాయి. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు ఇలా మనం ఆరాధించే దేవతలందరూ కూడా వనభోజనాలలో పాల్గొన్నవారే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వనభోజనాల గురించి ఏమనుకుంటున్నారో, అలాగే ఎక్కడికైనా వనభోజనాలకి వెళ్ళాలని అనుకుంటున్నారేమో నాకు కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని